బిల్ గేట్స్ ఒక మాట అన్నారు, నేను చనిపోయిన తర్వాత నా గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారు, కానీ ఇతను చాలా ధనవంతుడిగా చనిపోయాడని మాత్రం అనుకోకూడదని చెప్పి ఆయన చెప్పారు. ఆయనకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది బిల్ గేట్స్కి. ఆండ్రూ కార్నిజీ అనే ఆయన 1889లో ఒక ఎస్సే రాస్తాడనమాట, గాస్పెల్ ఆఫ్ వెల్త్ అని చెప్పి. ద మ్యాన్ హూ డైస్ దస్ రిచ్ డైస్ డిస్గ్రేస్డ్. అంటే తన సంపద అంతా తన దగ్గర ఉంచేసుకుని చనిపోవడం అనేది చాలా బాధాకరమైన అవమానకరమైన చావు అని అర్థం అనమాట. అలా కాకుండా హోర్డ్ చేసుకోకూడదు వెల్త్. చనిపోయేలోపు మనం ఏదైతే సంపాదించామో అది ప్రపంచానికి ఇచ్చేయాలి, మానవాళి మంచి కోసం ఇచ్చేయాలి, తోటి జనాల కోసం, వాళ్ళు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ జీవితాలు బెటర్ అవడం కోసం మన సంపద పంచాలని చెప్పి ఆండ్రూ కార్నిజీ చెప్తారనమాట. ఆయన ఇన్స్పిరేషన్తో బిల్ గేట్స్ కూడా ఆయనకున్న $200 బిలియన్ వెల్త్లో 99% ప్రపంచానికి చేస్తున్నాడు. తనకి, తన కుటుంబానికి, తన పిల్లలకి కేవలం 1% ఉంచుకుంటారనమాట. ఇక్కడ ఆఫ్రికా ఖండంలో ప్రతి మదర్ డెలివరీ సేఫ్గా ఉండాలి. బేబీస్ ఎవరైతే పుడతారో వాళ్ళు 5th బర్త్డే ప్రాపర్గా చేసుకోవాలి. అంటే పుట్టిన పిల్లలు బతుకుండాలి. అంతేకాదు కిడ్స్ ప్రాపర్గా నరిష్ అవ్వాలి, వాళ్ళకి ఫుడ్ దొరకాలి, న్యూట్రిషన్ దొరకాలి, అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తగ్గిపోవాలి. దీనికోసం బిల్ గేట్స్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా మేము ఖర్చు పెడతామని చెప్పి బిల్ గేట్స్ చెప్తున్నారనమాట. మనం చూస్తే ఇండియాలో బిలియనీర్స్కి, వెస్ట్రన్ కంట్రీస్లో బిలియనీర్స్కి చాలా తేడా ఉంది. వెస్ట్రన్ కంట్రీస్లో మనం చూస్తే కనుక బిలియనీర్స్ వారెన్ బఫెట్ కావచ్చు, లేకపోతే మార్క్ జూకర్బర్గ్ కావచ్చు, స్టీవ్ జాబ్స్ వాళ్ళ వైఫ్ కావచ్చు, ఇప్పుడు బిల్ గేట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ సంపదలో సింహభాగం అంటే మెజారిటీ ఆఫ్ ద మనీ ఫిలాంథ్రపీకి, ముఖ్యంగా ప్రపంచంలో ఏములున్నా వాళ్ళకి ముక్కు ముఖం తెలియకపోయినా వాళ్ళ ఆఫ్రికా ఖండంలో ఉన్న చిన్నపిల్లల ఆరోగ్యం కోసం కానీ, తల్లుల ఆరోగ్యం కోసం కానీ ఇలా గొప్ప గొప్ప వాళ్ళు అమెరికాలో బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఖర్చు పెడుతున్నారనమాట. మనం చూస్తే భారతదేశంలో టాటాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొప్ప ఫిలాంథ్రపిస్టులు. 70% వాళ్ళ వెల్త్ కూడా ఇలా ఫిలాంథ్రపిక్ యాక్టివిటీస్కి వెళ్తూ ఉంటారు అనమాట.